మునుపటి భాగంలో ఈ మంత్రాలవ్వ చెప్పిన విధంగానే ఊరి చివరిన రక్షణగా ఉంచిన ఆ కాలసర్పనిధి రక్షకుడు ఆ మృత్యుకాదయం ఊర్లోనికి ప్రవేశించిన వెంటనే మంత్రాలవ్వ ఇచ్చిన ఆ యొక్క శక్తివంతమైన పుష్పాన్ని ఆ పిశాచి తలపై పెట్టగానే ఒక పక్షి రూపంలో మారి ఒక పంజరంలో బందీగా మారిపోయింది. ఆ స్వరాన్ని నేరుగా తన గురువైన ఈ షిడోషా మాంత్రుడికి వినిపించింది. వెంటనే ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క ఊరి పెద్ద మాంత్రికుడితో ఇలా అంటూ ఉన్నాడు, ఇదిగో షిడోషా మాంత్రికుడా, చెప్పాను కదా నువ్వు మంత్రాలవ్వ నుంచి తప్పించుకోవడం అసాధ్యమని. నీ చుట్టూ ఎంత భయంకరమైన ప్రేతాత్మ పిశాచాలు ఉన్నా మంత్రాలవ్వ వేసే పన్నాగంలో ఎవరైనా కీలుబొమ్మ కావలసిందే అని ఈ ఊరి పెద్ద ఆ షిడోషా మాంత్రికుడితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ షిడోషా మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు, ఒక్క మృత్యుకా దెయ్యం బందీగా మారినంత మాత్రాన ఈ షిడోషా మాంత్రికుడు అపజయం పాలవుతాడనుకున్నాడా? అసంభవం. మరికొద్ది క్షణాల్లో అతి భయంకరమైన కాలకటిక పిశాచి ఊరిలోనికి ప్రవేశించబోతుంది. ఇంతకాలం కాలసర్పనిధి దగ్గర బావిలో బందీగా ఉన్న ఆ పిశాచి నిన్న అమావాస్యకి అది చలనం పొంది బావిలోంచి బయటికి వస్తూ ఉంది. తన ప్రేతాత్మ పిశాచాలను కాలసర్పనాగవులను బయటికి విడుదల చేసి ఊరిని మొత్తాన్ని నాశనం చేసేస్తాది. రే సూర్యరావణ, నీకు మరణం నా చేతుల్లోనే. ఎంతకాలం ఈ నాగమణితో నువ్వు తప్పించుకుంటావు? ఏదొక రోజు నీ చావు నా చేతిలోనే. మరికొద్ది క్షణాలు ఆ పిశాచి ఊళ్ళోనికి వచ్చిన వెంటనే మీ కళ్ళ ముందే మంత్రాలవని ముక్కల ముక్కలుగా నరికిన తర్వాత ఈ ఊరిని మొత్తాన్ని భస్మం చేసేస్తా అని ఈ షిడోషా మాంత్రికుడు చాలా గట్టిగా నవ్వుతూ ఉన్నాడు. ఇదిలా ఉండగా ఈ కాలసర్పనిధి వద్దకు వెళ్ళిన ఈ మంత్రాలవతో పాటు ఈ రక్షకుడు కూడా నేరుగా ఆ గృహ వద్దకు చేరుకున్నారు. ఈ గృహకి ఎదురుగా ఈ భయంకరమైన కాలకూట పిశాచి మంత్రాలు జపిస్తూ ఇలా అంటూ ఉంది, కాలసర్పకూటకి నాలో దాగు ఉన్న ప్రేత భూత పిశాచాలారా, బయటికి రండి, బయటికి రండి. ఓం క్రీం రక్తార్చన, ఓం క్రీం రక్తార్పణ, ఓం క్రీం కాలసర్ప రక్తార్పణ అని మంత్రాలు చదివేసరికి ఆ పిశాచి దేహంలోంచి కపాలం లాంటి కొన్ని భయంకరమైన పాములు బయటికి వస్తూ ఉన్నాయి. వెంటనే ఈ మంత్రాలవ్వ తన మంత్రదండంతో ఆకాశం నుంచి ఆ పిశాచాల మీదకి 7 అగ్నిజ్వాలను వెదజల్లుతూ ఉంది. ఆ పిశాచాలు అక్కడికక్కడే బూడిదలా మారిపోతూ ఉన్నాయి. కొద్ది సమయానికి ఈ కాలకూటక పిశాచి అది గమనించి గట్టిగా అరుస్తూ ఉంది, ఏదో శక్తి నా యొక్క శక్తిని వెదజల్లుతూ ఉంది. ఎవరు అదృశ్యంగా ఉండి దెబ్బతీయడం కాదు, నా ముందుకు ప్రత్యక్షమయ్యి నన్ను ఎదుర్కొనే శక్తి మీకుంటే నన్ను ఎదుర్కోండి. నా పిశాచాలు చంపినంత మాత్రాన ఈ యొక్క కాలకూటక పిశాచిని జయించలేరు. ఓం క్రీం ప్రత్యక్ష, ఓం క్రీం అదృశ్య శక్తి ప్రత్యక్ష అని ఒక భయంకరమైన కాంతిని ప్రత్యక్షం చేసింది. వెంటనే ఈ యొక్క పిశాచికి ఎదురుగా ఈ కాలరక్షకుడు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే ఈ యొక్క కాలకూటక పిశాచి తనతో ఇలా అంటూ ఉంది, ఒరే కాపలా కుక్క, నువ్వా నా శక్తిని వెదజల్లుతూ ఉంది. నిన్ను నా కళ్ళ ముందే బూడిదగా మార్చి భస్మం చేసి నా శక్తుల ద్వారా నిన్ను చిత్రహింసలు పెట్టేస్తా. నువ్వు అనుకున్న విధంగా ఈ కాల సర్పనిధిని రక్షించడం ఎవ్వరి తరం కాదు. ఈ కాల సర్పనిధి ఇప్పుడు నా వశం చేసుకుంటాను. అందుకుగాను ఇప్పుడే ఊళ్ళోనికి ప్రవేశించి
ఈ సర్పనిధిని పొందడానికి ఉపయోగపడే ఆ మణికత్వమైన ఆ నాగమణిని తెచ్చి ఈ సర్పనిధిని నావసం చేసుకుంటాను. ఓం క్రీం సర్పికా అని గట్టిగా అరుస్తూ ఉంది ఆ పిశాచి. అని ఆ మాటలు విన్న ఈ కాలసర్ప రక్షకుడు ఆ పిశాచి ఎదురుగా నిలుచుని ఇలా అంటూ ఉన్నాడు, ఇదిగో కాలకూటక పిశాచి, నువ్వు అనుకున్నది కల్లా ఈ కాలసర్పనిది మీలాంటి దుష్టుల చేతికి చెందడం ఎన్నటికీ జరగదు. నువ్వు అనుకున్నట్టు నీ సోదరి మృత్యుకా పిశాచి బ్రతికుందని అనుకుంటున్నావా? మహాశక్తివంతమైన మాయాశక్తివంతమైన మంత్రాలవ చేతిలో ఇప్పుడు బందీగా మారిపోయింది. ఇక మిగిలి ఉన్నది నువ్వే. నీ తోకైన శిరోషామాంతుడు కూడా నేటితో పతనమవ్వబోతాడు. కాసుకో, మంత్రాలవ శక్తి ముందు మీ శక్తులు ఎన్నటికీ చల్లవు. ఇప్పుడే నేను ఇక్కడే కీలుబొమ్మలా చేసి నిన్ను బంధించకపోతే ఆ మంత్రాలవ పైన మంత్రశక్తులు పనిచేయవని అర్థం. ఓం క్రీం మంత్రాలవ్వ, ఓం క్రీం మంత్రాలవ్వ, ఓం క్రీం అదృశ్య మాయా దర్శిని అని మంత్రాలు చదివేసరికి ఈ యొక్క కాలసర్పుడు రక్షకుడు చేతిలో ఒక నాగస్వరం ప్రత్యక్షమైంది. వెంటనే ఈ మాంత్రికుడు ఆగకుండా ఆ నాగస్వరాన్ని ఊదుతూ ఉన్నాడు. ఆ నాగస్వరం శబ్దానికి ఈ పిశాచికి తల పగిలిపోతున్నట్టు అనిపిస్తుంది. తన నోటిలోంచి ముక్కిలోంచి అదే విధంగా చెవిలోంచి రక్తం బయటికి వస్తూ కేకలు పడుతూ ఉంది. రే నీచుడా, ఆ నాగస్వరాన్ని ఆపు. ఆ స్వరం వింటే నా మనసులో ఉన్న ప్రాణాలు పోతూ ఉన్నాయి. పిశాచాల శక్తులన్నీ నాశనం అయిపోతూ ఉన్నాయి. వదులు, విడిచిపెట్టు. ఆ నాగస్వరాన్ని విడిచిపెట్టు, లేకపోతే నిన్ను మరణ పాలు చేస్తాను. వద్దురా, ఆపు, ఆ నాగస్వరం ఆపు అని గట్టిగా అరుస్తూ ఉంది. ఇంతలో ఒక్కసారిగా అక్కడికి ఆ మంత్రాల ప్రత్యక్షమయ్యి తన చేతిలో ఉన్న ఆ మాయా పుష్పాన్ని కాస్త ఆ యొక్క కాలకూటక పిశాచి శిరస్సుపై పెట్టింది. ఆ యొక్క పిశాచి నేరుగా ఒక చిన్న సర్పం వలె మారిపోయింది. ఆ సర్పం చూడడానికి ఇంతకు మునుపు భగ్నమైన ఆ కపాల శిరస్సు వలె చేరి ఇలా అరుస్తూ ఉంది, నన్ను తిరిగి మరలా మాయా సర్పం కింద మార్చేసిన మంత్రాలవ్వ, ఎప్పటికైనా సరే నా పగ సాధించుకుంటాను. ఈ కాల సర్పనిధి పొందకపోయినా సరే నిన్ను జయించి నీ మంత్రశక్తిని నావశం చేసుకుంటాను. ఎంతటి ధైర్యం నీకు? అలాంటి పిశాచాలను బంధించి నీ గృహలో బందీగా మార్చుకుంటావా? ఎన్నటికైనా సరే నిన్ను నా చేతిలో చంపడం ఖాయం. విడిచిపెట్టను మంత్రాలవ్వా అని ఆ సర్పం చాలా గట్టిగా అరుస్తూ ఉంది. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, పిశాచిలారా, మీరు ఎన్నటికీ నాపై విజయం సాధించలేరు. మంచి పైన చెడు ఎప్పటికీ గెలవలేదు. మంచి కొద్ది రోజులు ఓడిపోయినా శాశ్వతంగా ఉండేది మాత్రం మంచే. చెడు ఎన్నటికీ గెలవలేదు. మానవుల ప్రయోజనం కోసం చేసే నా మంత్రశక్తి మించిన అధిక శక్తి మీ వద్ద ఉన్న ఆ దైవ బలంతో మీపై నేను గెలవగలుగుతున్నాను. అత్యంత శక్తివంతమైన ఈ కాలసర్పనిధి మీలాంటి దుష్ట చేతిలో పడితే ప్రపంచ వినాశనమే అవుతుంది. అందుకనే నా శక్తిని మొత్తాన్ని పన్నంగా పెట్టి మీ అందరినీ బంధించగలిగాను. ఇక ఊరిలో ఉన్న మీ తోక అయిన ఆ శిరోషామాంతిని కూడా పూర్తిగా సంహరిస్తే ఇక ఈ ఊరికి ఆవహించిన దుష్ట శక్తులన్నీ పూర్తిగా నాశనమవుతాయి. తరువాత ఈ మహాశక్తివంతమైన కాలసర్పనిధిని తరచగలే ఆ యొక్క సూర్యరావణ చేతే సర్పనిధిని మొత్తాన్ని ఈ ఊరి వాళ్ళకి పనిచేస్తా. ఆ శక్తిని ఈ ఊరిలోనే నిక్షిప్తం చేసి ఎన్నటికీ ఈ ఊరిలోకి పిశాచాలు అడుగు పెట్టకుండా శాశ్వతంగా రక్షణ వలయం వేస్తాను అని ఈ యొక్క మంత్రాలవ్వ చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ నాగలోక రక్షకుడు
ఇలా అంటూ ఉన్నాడు. అవ్వా, మంత్రాలవ్వా, నిజంగా నువ్వు మహాశక్తివంతురాలివి. ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఈ కాలసర్పణిది రక్షణగా ఉంటూ ఇక చేజారిపోయింది అనుకున్న సమయానికి నువ్వు మాకు వచ్చి చాలా సహాయం చేశావు. ఈ పిశాచాల్ని బెడద లేకుండా పూర్తిగా నాశనం చేశావు. ఈ పిశాచిని కూడా బంధకాలంలో బంధించి మన వెంట తీసుకుని వెళ్దాం మంత్రాలవ్వ. ఇక మిగిలి ఉన్నది ఆ భయంకరమైన దుష్ట శిరోషా మాంత్రికుడే. ఆ మాంత్రికుని కూడా పూర్తిగా సర్వనాశనం చేస్తే ఇక మనకి ఊళ్ళో ఎటువంటి ఆపదలు ఉండవు అని ఈ యొక్క కాలసర్ప రక్షకుడు మంత్రాలతో చెప్పి వెంటనే మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది. శిరోషా మాంత్రికుడికి నేను ఎందుకు? ఈ కాలసర్ప రక్షకునిగా ఉన్న ఆ మాయా రక్షణే నేరుగా ఆ యొక్క శిరోషా మాంత్రికుని అంతం చేస్తుంది. అందుకు నా శక్తివంతమైన ఖడ్గం ఇస్తాను. ఓం క్రీం శిరోషా హర్పణం, ఓం క్రీం శిరోషా మృతదేహనం. ఓ ఈ కాలసర్పనిది మాయా రక్షకి, వచ్చి నా ముందు ప్రత్యక్షమవ్వు అని మంత్రాలు చదవగా ఒక భయంకరమైన రూపం అక్కడికి ప్రత్యక్షమైంది. వెంటనే ఈ మంత్రాల తనతో ఇలా అంటూ ఉంది. ఓ ఈ మంత్రాల మాత రక్షకి, వెళ్ళు, ఊరి నడి మధ్యలో ఉన్న ఆ భయంకరమైన శిరోషామాంతుడి యొక్క శిరస్సు భాగంపై ఈ కత్తిని గుచ్చి ఉంచు. తరువాత వచ్చి నా మంత్రశక్తితో వాణ్ణి అక్కడికక్కడే తునాతునకులు చేస్తాను. ఈ యొక్క పరిస్థితిలో నువ్వు జాగ్రత్తగా వ్యవహరించాలి. అతని కంటబడకుండా నీ రూపం మార్చుకొని ఆ కత్తిని తనపై గుచ్చగలిగితే చాలు, వాడు శక్తులన్నీ అక్కడికక్కడే భూస్థాపితమైపోతాయి. తరువాత వాణ్ణి తేలికగా అంతమందొచ్చు. వెళ్ళు అని ఈ యొక్క మంత్రాలవ ఆ యొక్క రక్షకుడితో చెప్పింది. వెంటనే ఆ యొక్క రూపం నేరుగా ఈ ఊరి నడమజులకి ప్రత్యక్షమైంది. మంత్రాలవ్వ చెప్పిన విధంగానే తన రూపాన్ని ఒక చిన్న పురుగు వలె మార్చుకొని నేరుగా మంత్రాలవ్వ ఇచ్చిన ఆ ఖడ్గాన్ని ఈ శిరోషా మాంత్రుడి యొక్క శిరస్సు భాగంపై గుచ్చింది. వెంటనే ఈ యొక్క శిరోషా మాంత్రికుడి యొక్క శక్తులన్నీ నేల గర్భంలోనికి ప్రవేశించాయి. నేరుగా ఈ మంత్రాలవ్వ అక్కడికి ప్రవేశమయ్యి తన మంత్రదండంతో ఆ శిరోషా మాంత్రికుడి చుట్టూ ఒక వలయం ఏర్పరిచింది. ఈ శిరోషా మంత్రుడు గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉన్నాడు. ఎంతటి కపట మోసం! నన్ను నేరుగా ఎదుర్కొనలేక ఇలా దొంగ దెబ్బ తీస్తావు, నీకు సిగ్గు లేదు? మంత్రాలవ్వ, నువ్వు పేరుకే గొప్పదానివి, నాతో పోలపడే శక్తి లేక ఇలా దొంగచాటుగా దెబ్బ తీసావు మంత్రాలవ్వ. నిన్ను ఎప్పటికైనా సర్వనాశనం చేస్తాను. మరికొద్ది క్షణాల్లో ఆ కాల కార్తిక మహాభయంకరమైన పిశాచి ఊళ్ళోనికి ప్రవేశించిన వెంటనే నిన్ను సర్వనాశనం చేసేస్తా అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ కాలసర్ప రక్షకుడు ఇలా అంటూ ఉన్నాడు. ఏంటి కాలకోటక పిశాచా, ఇదిగో చూడు, నీ ముందే బందీగా మార్చి ఉంచాము. మంత్రాలవ చేతిలో చిత్తుగా ఓడిపోయి ఇక కుక్కుని పేను వలె బందీగా మారి ఉంది ఆ కాలకోటక పిశాచి. అంతేకాదు, ఊరి చివరి నువ్వు ప్రవేశపెట్టబోయిన ఆ మృత్యుకా పిశాచి కూడా మా వద్దే బందీగా మారింది. ఇక నిన్ని శాశ్వతంగా ఈ ఊరిలో కాకుండా లోకంలో లేకుండా ముక్కలు ముక్కలుగా మార్చిన తర్వాతే మాకు మనశ్శాంతి, ఈ ఊరి ప్రజలకి కూడా శాంతి. నీ వల్ల ఎంతో మంది పశువులు, శిశువులు అందరూ చాలా ఇబ్బంది పడ్డారు. ఎంతో మందిని శాపగ్రస్తులా మార్చిన ఈ యొక్క కాలకోటక పిశాచిని కూడా సర్వనాశనం చేశాం. ఇకపై ఈ గ్రామంలో ఎవరు వికృత రూపంలో పుట్టరు, నరబలిలో జరగవు. ఆ కాల సర్పణిని ఈ ఊరికే అంకితం చేస్తాం. మంత్రాలవ్వ, ఇక నీ శక్తిని ప్రదమించు అని చెప్పగా ఈ మంత్రాలవ తన మంత్రదండంతో శక్తిని మొత్తాన్ని ఆ శిరోషా మంత్రుడిపైకి ప్రసరింపజేసింది. శిరోషా మంత్రుడు అక్కడికక్కడే బూడిదలా మారిపోయాడు. వెంటనే ఆ బూడిదని ఈ కాల సర్పనిధి రక్షణగా ఉన్న ఆ వ్యక్తి తన నోటిలోనికి ప్రవేశపెట్టుకున్నాడు. అది చూసిన ఈ ఊర్లో ప్రజలందరూ చాలా ఆనందపడ్డారు. ఊరి పెద్ద కూడా ఆనందంతో మంత్రాలవతో ఇలా అంటూ ఉన్నాడు. మంత్రాలవ్వ, నిజంగా నీ మీరు మేము ఎన్నటికీ మర్చిపోలేము. ఇటువంటి దుష్టుల శక్తిలో మేము అంతమయ్యేపోయే వాళ్ళం, కానీ నీవు రక్షణగా ఉండడం వల్ల మేము అందరం చాలా హాయిగా బ్రతికే ఉన్నాం మంత్రాలవ్వ.
అని ఊరి పెద్ద మంత్రాలవతో చెప్పాడు. మంత్రాలవ వెంటనే ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది, సమయం లేదు. ఇక నీ చేతిలో ఉన్న ఆ యొక్క శక్తివంతమైన నాగమణిని తీసుకొని మీ సూర్యరావణతో నేను వెంటనే కాలసర్పనిధి వద్దకు వెళ్ళాలి. రా సూర్యరావణ, ఓం క్రీం మాయాదర్శిని, ఓం క్రీం కాలసర్పనిధి ప్రత్యక్షని అని మంత్రాలు చదవగా మంత్రాలతో పాటు ఈ యొక్క సూర్యరావణ నేరుగా ఆ కాలసర్పనిధి వద్దకు ప్రత్యక్షమయ్యారు. ఈ సూర్యరావణ చేతిలో ఉన్న ఆ నాగమణిని ఆ గృహకు ఎదురుగా పెట్టగానే ఆ గృహ లోపల ఉన్న ఆ మూద్వారాలు తెరుచుకున్నాయి. ఆ గృహలో ఎంతో శక్తివంతమైన ఎంతో విలువైన బంగారంతో పాటు ఒక శక్తివంతమైన మంత్రదండం కూడా ఉంది. ఈ మంత్రదండాన్ని ఈ మంత్రాలవ స్వీకరించి ఆ నిధిని మొత్తాన్ని ఈ యొక్క సూర్యరావణికి అప్పగించింది. ఆ నిధి మొత్తాన్ని ఈ సూర్యరావణతో చెబుతూ మంత్రాలవ ఇలా అంటూ ఉంది, సూర్యరావణ, చూసావుగా, ఇంతకాలం నువ్వు పడి తప్పించిన ఈ కాలసర్పనిధి ఇప్పుడు నీ ముందు ఉంది. ఇది స్వార్థం కోసం ఉపయోగించకుండా ఊరి ప్రజల శ్రేయస్కాసం కోసం ఉపయోగించు. అంతేకాని నీ చెడు బుద్ధిని తిరిగి మరలా ప్రవేశపెట్టుకొని ఊరి వాళ్ళకు కీడు చెయ్యాలంటే ఈ మంత్రాలవ నిన్ను ఎప్పటికీ క్షమించదు. ఇక హాయిగా జీవించండి. మీ ఊళ్ళో ప్రజలెవరికి ఎటువంటి ఆపద వచ్చినా ఈ మంత్రాలవని ఒక్కసారి స్మరించండి. మీ ముందుకి క్షణంలో ఆలస్యమైన ప్రత్యక్షమవుతాను అని మంత్రాలవ్వ వారితో చెప్పింది. ఆ మాటలు విన్న సూర్యరావణ చాలా ఆనందపడి ఆ నిధిని మొత్తాన్ని నేరుగా ఊళ్ళోకి తీసుకుని వచ్చాడు. ఊళ్ళో పెద్దందరూ చాలా ఆనందపడ్డారు. ఆ ధనాన్ని ఊరి పెద్దందరికీ పంచిపెట్టాడు. ఆ రోజు నుంచి ఆ ప్రజలందరూ చాలా ఆనందంగా జీవనం సాగిస్తూ ఉన్నారు.